హాయ్ గైస్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ కూడా? హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నానండి. సో ఇవాళ మేము షేర్ చేయబోతున్నానండి ఒక మంచి హౌస్ అండి, హౌస్ ఫర్ సేల్ అనమాట. సో గైస్, ఇవాళ రేపు మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అంత బడ్జెట్లో ఏదో ఒక ప్రాపర్టీ మనం సంపాదించుకోవాలి, ఒక ఇల్లు సంపాదించుకోవాలి, ఒక ఫ్లాట్ తీసుకోవాలి, ఒక బంగారు రూపంలో ఏదో ఒకటి సేవ్ చేసుకోవాలనుకుంటుంటాం. కానీ అల్టిమేట్ టార్గెట్ ఏంటుంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ అనేది అందరికీ ఉంటుందండి. సో అయితే అది ఎలాంటి దగ్గర మనం తీసుకోవాలి, ఎంత మంచి ఎలాంటి ప్లేసెస్ తీసుకోవాలి, ఆ ప్రాపర్టీ వాల్యూ మన ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, సో హౌస్ తీసుకున్న తర్వాత హౌస్లో నాణ్యత ఎలా ఉంది అంటే కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, మనం తీసుకున్న బిల్డర్స్ ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ కూడా మనం ఆచి చూసి అడిగేస్తుంటాము. ఎందుకంటే ₹1 ₹2 వస్తువు ఏది కానే కాదు కదా. సో చాలా వరకు మన లైఫ్లో సేవ్ చేస్తుంది అంతా కూడా మనం ఇంటి పైన ఖర్చు పెడతాం అన్నట్లు. ఇంకా అయితే మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది, అవునా కదండి. అయితే ఇవాళ మీకు చూపించబోతున్నానండి వైవి శివారెడ్డి అర్బన్ కౌంటీ అండి. సో మనకి ఇక్కడ లొకేట్ అయిన ప్లేస్ వచ్చేటప్పటికి నేషనల్ హైవే అండి, హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే, హైదరాబాద్ షిఫ్ట్స్ బ్యాక్ సైడ్ మన పసనాయపల్లికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రోజు రోజుకి ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంట్ కానీ ఒక ఇల్లు కానీ ఏ తీసుకున్నా కూడా మీ ఫ్యూచర్లో అది మీకు ఒక భరోసాగా ఉంటుంది అన్నట్లు. ఇంకా సో వీళ్ళు వచ్చేసి మనకు శివారెడ్డి గారు అండి. సో మీకు తెలిసే ఉంటుంది, సో వెల్ నోన్ పర్సన్. అలాగే ఐశ్వర్య బిల్డర్స్ అండి, ఐశ్వర్య బిల్డర్స్ గురించి చెప్పే అవసరం లేదు. దాదాపు కొన్ని ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు బిల్డింగ్ లైక్ కన్స్ట్రక్షన్ దాంట్లో మంచి అనుభవం అయితే ఉంది వీళ్ళకి. గైస్, ప్రజెంట్ వచ్చేటప్పటికి మీకు 3 BHK విల్లా అండి, అలాగే 2 BHK హౌస్ అనమాట. ఇవన్నీ కూడా మనకు రెడీ టు ఆక్యుపై అయినట్లున్నాయి, కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిందండి. సో మనం ఒకవేళ సొంత ఇంటి కోసం చూస్తున్నట్లయితే బడ్జెట్ వైజ్ మనం మంచిగా అనిపించినట్లయితే కాంటాక్ట్ అయ్యి మీ రిజిస్ట్రేషన్ పెట్టుకోవడం ఒక మంచి సందర్భం చూసుకొని. అయితే గైస్, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అండ్ నాణ్యతగా మెయింటైన్ చేస్తున్న కన్స్ట్రక్షన్ అంతా కూడా మంచి ప్రైజెస్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ హౌస్ చూపిస్తాను, అలాగే వీళ్ళు ఇస్తున్న ఎమ్యూనిటీస్ ఏమి ఉన్నాయి, ఆ లొకేషన్ అంతా కూడా నేను చూపిస్తాను. ఒకసారి రండి వెళ్దాం. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఒక ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేయాలి, సొంత ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి షేర్ చేసేసండి మన లింక్ని. అయితే రండి, 3 BHK విల్లా చూపించబోతున్నానండి, లోపల వెళ్దాం రండి. సో గైస్, ఫ్రంట్ అంతా కూడా మనకు 40 feet విశాలమైన రోడ్లు అండి. ఇవంతా కూడా నేను చూపించబోయేది వెస్ట్ హౌస్లో హౌసెస్ అనమాట. ఈ హౌసెస్ అన్నీ కూడా ఇప్పుడు మనకు సేల్కి అయితే ఉన్నాయి, వెస్ట్ హౌస్ వస్తాయి ఇదంతా కూడా, ఓకేనా. ఇలా ఉంటుందండి. సో ఆల్రెడీ చాలా వరకు ఫ్యామిలీస్ అయితే వచ్చేసారనమాట, ఫ్యామిలీస్ ఇక్కడ స్టే చేస్తున్నారండి. సో మీరు తీసుకున్నా కూడా అరే మనం ఒకరు ఉండాలి, ఇద్దరు ఉండాలి, ఇప్పుడే ఏం వెళ్తాం అని అనుకోకుండా మీకు ఆల్రెడీ ఫ్యామిలీస్ అయితే ఉన్నారు. సో చక్కగా సో హ్యాపీగా రావచ్చు అన్నట్లు. ఇంకా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కావచ్చు అండ్ వాటర్ సప్లై కావచ్చు, చక్కగా పుష్కలంగా ఉంది. మెయిన్ ఒక ఫ్యామిలీ ఒక చోట స్టే చేయడానికి మంచి రోడ్లు ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి. ఇవన్నీ ఉంటే చక్కగా ఆరాంగా షిఫ్ట్ అయిపోవచ్చు కదా, మీరు హ్యాపీగా షిఫ్ట్ అయిపోవచ్చు అన్నట్లు. ఇంకా అయితే లోపలికి వెళ్దాం రండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. సో మొత్తం అంతా కూడా పార్కింగ్ ఏరియా. సో మనం ఇప్పుడు హాల్లోకి వెళ్తున్నామండి. సో ఇది హాల్ అనమాట. సో టీవీ క్యాబినెట్ కావచ్చు అండ్ అలాగే మనకు 2 windows ఇచ్చారు హాల్లో. మంచిగా వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదనమాట, మంచి వెంటిలేషను. ఇది బ్యాక్ యార్డ్స్కి డోర్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ ఆపోజిట్లో చూస్తే ఇక్కడ చూడండి పూజ గది అండి, పూజ గది ఇచ్చారు. సో మనకు ఓపెన్ కిచెన్ అనమాట, ఓపెన్ కిచెన్. ఒక్కొక్క హౌస్ నేను చెప్తున్నాను కదా, ఇంటీరియర్ మన ఇష్టం కాబట్టి మనకు నచ్చిన విధంగా మనము డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కిచెన్ కూడా చాలా విశాలంగా మంచిగా చూడండి. సో మెజర్మెంట్ అనేది చాలా మంచిగా తీసుకున్నారనమాట కిచెన్కి. సో ప్రతి ఇంట్లో చూస్తుంటాము మొత్తం హాల్ బాగుంటుంది, బెడ్రూమ్స్ బాగుంటాయి, కిచెన్ దగ్గరికి వచ్చి కొంచెం కుదిస్తారనమాట. అలా కాకుండా మనకు స్పేసెస్గా ఉంది, ఎందుకంటే మన సామ్రాజ్యం కాబట్టి మనకు ఫ్రీగా ఉంటేనే బాగా నచ్చుతుంది మెయిన్. సో ముఖ్యంగా ఇళ్ళలోకి నచ్చాలి ఇల్లు అనేది. సో మీకు అందరికీ కూడా నచ్చే విధంగా ఉంటుంది ఈ హౌస్. సో బాగుంది, మొత్తం ఇంటీరియర్ చేయించుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట యూటిలిటీ ఏరియా. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి, మీకు కాంపౌండ్ బిఫోర్ హౌస్కి ఎంత గ్యాప్ ఉందంటే మీరు గార్డెన్ ఏరియా అరేంజ్ చేసుకోవచ్చు, చక్కగా ఒక టీ కాఫీ సెక్షన్స్ ఏమైనా అరేంజ్ చేసుకోవచ్చు. నీట్గా మీకు ఎలా నచ్చితే అలా మీ ఇంటిని మీరు చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్లు. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇదే వస్తుంది. సో ఈవెన్ మనము లైక్ ఇంత స్పేస్ చూడండి, ఒక్కసారి ఇంత స్పేస్ ఉందని చూడండి, మొత్తం చాలా స్పేసెస్గా ఉందండి. సో ఎక్కడ కూడా స్పేస్లో మనం ఇంత ప్లేస్ దొరికితేనే ఏదో ఒకటి దాంట్లో కట్టించేస్తుంటాము, అలా కాకుండా ఎక్కడ కూడా రాజీ పడలేదు అన్నట్లు. ఇంకా సో ఇది వచ్చేటప్పటికి హాల్ చూసారు, ఇది హాల్ చూసారు, కిచెన్ చూసారు. ఇప్పుడు బెడ్రూమ్ అండి, కింద ఒక బెడ్రూమ్ ఉంది, చూపిస్తారండి. సో మనకి ఇక్కడ స్టోర్ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చండి. సో డెకరేషన్ పార్ట్ లాగా. వావ్, ఇది ఏంట్రా, ఇది బెడ్రూమా హాలా, ఇది ఇంత పెద్దగా ఉంది చూడండి.
ఎంత స్పేసియస్గా ఉందో బెడ్రూము, చాలా బాగుంది. పిఓపి కూడా చూడండి కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం వుడ్ వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చి ప్రజెంట్ చేశారనమాట. వెంటిలేషన్కి అయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మనకు వాష్రూమ్ పైన మనకు చూసుకుంటే మనం స్టోరేజ్ సెక్షన్గా మనం డివైడ్ చేసి పెట్టుకుంటాం. ఆ స్టోరేజ్ కూడా ఇబ్బంది లేదన్నట్లు మనకు ఆ విధంగా ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చూడండి, స్పేస్ చూడండి ఒకసారి. స్పేస్ కానీ యూస్ చేసిన టైల్స్ కానివ్వండి అన్నీ కూడా మంచి క్వాలిటీలో యూస్ చేశారు అన్నట్లు. ఇంకా సో నెక్స్ట్ అండి పైనకి వెళ్దామండి. డూప్లెక్స్ హౌస్ కదా, 3 BHK. పైకి వెళ్దాం రండి. వావ్ ఇక్కడ మంచి మంచి ఫొటోస్ అలా డిజైన్ చేసుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్స్. సో వాల్ అనేది బాగా నీట్గా హైట్ ఇచ్చారు, మంచిగా హైట్ ఉంది. సో క్వాలిటీ కూడా బాగుందండి, మంచిగా సిమెంట్ కానీ అంత ప్రతి ఎవ్రీథింగ్ మెటీరియల్ అంతా కూడా మంచి క్వాలిటీలో. అంటే దీనిపైన బాగా ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ కూడా ఒక చిన్న వస్తువు కొనాలంటేనే ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం. మనం వెల్యువేషన్స్ని అడుగుతాం, మనకు తెలిసిన వేలో వెతుకుతుంటాం కదా. మీకు చూడంగానే అర్థమైపోతుంది అన్నట్లు. ఇంకా ఇది చూస్తే మనకు పైన ఫ్లోర్ అనమాట. సో విల్లాలో పైకి వచ్చేస్తాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇదో బెడ్రూమ్ అండి, అటాచ్ బాత్రూమ్. ఇంక చూడండి, బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ వచ్చారు. వావ్ బాల్కనీ అండి, ఇది బాల్కనీ. ఎంత స్పేస్ ఉంది చూడండి, రియల్లీ సూపర్ అండి, చాలా బాగుంది హౌస్. అంటే స్పేస్ ఎక్కువ మెయింటైన్ చేశారు. చాలా స్పేస్ ఎక్కువ మెయింటైన్ చేయడం వల్ల మనకు అక్కడక్కడే ఉన్నట్ల ఫీలింగ్ ఉండదు అనమాట. సో మనము చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు. నచ్చిన టైంలో కాఫీ టైం, టీ టైం అందరితోనూ చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ చూడండి అప్స్టైర్కి స్టెప్స్ అనమాట. అండ్ ఇది కూడా మనం ఒక బాల్కనీలాగా యూస్ చేసుకోవచ్చు. అయితే ఇది మనకు రోడ్ సైడ్ బాల్కనీ వస్తుంది, రోడ్ వైపు ఉంది కాబట్టి ఇది బాల్కనీ లాగా మనం యూస్ చేసుకోవచ్చు. 2 బాల్కనీలాగా యూస్ చేయొచ్చు అన్నట్లు. ఇంకా ఈ విధంగా అయితే చూడండి, లొకేషన్ వచ్చేటప్పటికి ఇదండి. ఈ హౌసెస్ అన్నీ కూడా కట్టించుకున్నారు, అదంతా ఓపెన్ ఫ్లాట్స్. అలాగే ఫ్యామిలీస్ కూడా వచ్చేసాయన్నమాట, చాలా వరకు ఇక్కడ స్టే చేస్తున్నారు అందరూ కూడా. ఇక రండి, ఇటు సైడ్ అండి ఇంకో బెడ్రూమ్ చూడండి. బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. 3 బెడ్రూమ్స్కి కూడా అటాచ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా, ఇలా అయితే ఉన్నాయి. 3 బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది 3 BHK విల్లా అనమాట. సో అయితే దీని ప్రైజ్, అలాగే ఎన్ని సెంట్స్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు, ఇవన్నీ కూడా నేను కిందకి వెళ్ళాక మాట్లాడతాను. రండి నాతో పాటు వెళ్దాం. ఫ్రెండ్స్ ఫైనలీ 3 BHK విల్లా హౌస్ చూపించేసానండి. 1900 స్క్వేర్ ఫీట్స్లో ఇది కన్స్ట్రక్ట్ చేశారండి. సో మీకు చూసుకున్నట్లయితే హౌస్ చూపించాను, అండ్ 40 feet రోడ్ చూపించాను. మీకు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానివ్వండి అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా రెడీ అయినాయి అనమాట. అండ్ మీకు కాంపౌండ్ కూడా చూడండి, మొత్తం అంతా ప్రీకాస్టింగ్ అయితే ఉంటుంది అన్నట్లు. చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉంటుంది. మెయిన్ అండి అట్మాస్ఫియర్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సిటీ నుంచి బయటగా వచ్చి ఎందుకు మనం హౌసెస్ తీసుకుంటున్నామంటే మన జీవితాన్ని ప్రశాంతంగా చక్కటి వాతావరణంలో గడపడమే మన ఉద్దేశం, అవునా కదా అండి. సో అంత చక్కటి వాతావరణం అయితే మన లొకేట్ అయి ఉంటుందండి. సో మనకు 3 BHK విల్లా హౌస్ ప్రైస్ వచ్చేటప్పటికి 85 lakhs చెప్తున్నారండి. 85 lakhs. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసినట్లయితే మీరు వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తారు మీకు. ఓకేనా, ఇప్పుడు మనము గోయింగ్ టు 2 BHK హౌస్ చూద్దామండి. 2 BHK హౌస్ మనకి 1200 స్క్వేర్ ఫీట్స్లో కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. 65 lakhs చెప్తున్నారండి. 65 lakhs చెప్తున్నారు. లోపలికి వెళ్ళి చూపిస్తారండి. అండ్ దట్టు కూడా అది కూడా మనకు వెస్ట్ ఫేస్లోనే ఉంది, చూపిస్తారండి. సో గైస్ 2 BHK అండి, చెప్పాను కదా ఫ్యామిలీస్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసారని చెప్పేసి. చూడండి ఒకసారి, ఫ్యామిలీస్ అంతా కూడా స్టే చేస్తున్నారు ఇక్కడ. 2 BHK దగ్గర వచ్చేసామండి. వెస్ట్ ఫేస్ అనమాట, 1200 స్క్వేర్ ఫీట్స్. లోపలికి వెళ్దాంలండి. సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి. పార్కింగ్ స్పేస్ కానీ అండ్ అవుటర్ స్పేస్ కానీ ఎక్కడ కూడా మీకు చాలా స్పేసెస్ ఎక్కడ కూడా రాజీ పడలేదండి. మొత్తం మనకు మంచి ఒక కార్ అయినా పడుతుంది. అలాగే బైక్స్ ఉన్నా కూడా మనం చక్కగా పార్క్ చేసుకోవచ్చు అన్నట్లు. ఇంకా సో ఇక్కడ వచ్చేసి మనకు అప్స్టైర్ అనమాట. ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి అప్స్టైర్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ చూడండి, మెయిన్ 2 BHKలో హాల్ ఎంట్రీ ఇలా ఉంటుంది.
సో మీరు గమనిస్తున్నట్లయితే పిఓపి చూడండి, పిఓపి ఆల్రెడీ చేసి ఉంచారండి. సో మనకు నచ్చిన విధంగా ఎల్ఈడి లైట్స్ అనేది సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు తెలుసు ప్రతి ఒక్కటి కూడా వుడ్ వర్క్ అనేది వాళ్ళకి నచ్చిన విధంగా ఇంటీరియర్ ఏదైతే ఉంటుందో కస్టమర్ చేయించుకుంటారు. బట్ ఈ హౌస్లో వుడ్ వర్క్ మీరే చేయించుకోవాలి. పిఓపి రెడీ ఉంది, లైట్స్ మాత్రం మీకు నచ్చినట్లు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదంతా హాల్ అండి. హాల్ అలాగే చూడండి మొత్తం చాలా హై స్ట్రైట్ బాగా లెంతీ ఉందన్నమాట, లెంతీ హాల్ ఇది. సో మన డైనింగ్ ఏరియా ఇక్కడ అరేంజ్ చేసేసుకోవచ్చు అండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి కిచెన్ అనమాట. సో ఇది కిచెన్ అండి. కిచెన్ ఇలా ఉంటుంది. అండ్ వాటర్ సప్లైస్ కానీ పాయింట్స్ కానీ అన్నీ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో నెక్స్ట్ పోతే మీకు పూజ గది చూపిస్తానండి. ఇప్పుడు పూజ గది కూడా మనకు సపరేట్గా ఉందండి. ఇక్కడ చూడండి పూజ గది ఇది సపరేట్గా ఉంటుంది అనమాట పూజ గది. నెక్స్ట్ గా కిచెన్ చూసారు, హాల్ చూసారు కదా, బెడ్రూమ్స్ చూద్దాం రండి. 2 BHK బెడ్రూమ్ అండి. సో ఇది వచ్చేటప్పటికి ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ చెప్పే అవసరం లేదు. ఇది చూడండి, ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో ఇలా అయితే ఉంది విత్ పిఓపి. ఓకేనా, సో ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. లేదు వాష్రూమ్ వచ్చేటప్పటికి ఇక్కడ కామన్ వాష్రూమ్ అండి. 2 BHK కామన్ వాష్రూమ్ ఒకటి ఉంటుంది అండ్ బెడ్రూమ్లో ఒకటి ఉంటుందండి. సో క్లారిటీగా నేను మెన్షన్ అయితే చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఎనీవేస్ మీరు ఒకసారి చూడండి, లొకేషన్ చూస్తే మీకు కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇక్కడ వాష్రూమ్ ఏరియా వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, ఇలా అయితే ఉంది. అండ్ మీకు చూస్తే వెంటిలేషన్ ప్రతి చోట కూడా మంచి ఇక్కడ ఒక విండో అక్కడ ఒక విండో, వెంటిలేషన్కి చాలా బాగా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారన్నట్లు ఇంకా. అండ్ ఇది వచ్చేసి 2 బెడ్రూమ్స్ కూడా మీకు చూపించేశాను. సో పైన అప్స్టైర్ అనమాట ఇలా. సో 2 BHK హౌస్ ఈ విధంగా అయితే ఉంటుంది. సైడ్ స్పేస్ అండి, ఇక్కడ చూడండి ఒకసారి స్పేస్ కంపేర్ చేయండి ఒకసారి. సో స్పేస్ కంపేర్ చేయండి, సైడ్లో స్పేస్ ఇది. సో మనకు వాటర్ ఫెసిలిటీ చెప్పాను కదా, చక్కగా ఉంటుంది వాటర్ సప్లై అనేది. ఒక సంపు కూడా ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ లాస్ట్లో మనకు యూటిలిటీ ఏరియా ఇచ్చారండి. లాస్ట్ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మనకు ట్యాప్ ఇచ్చేసి యూటిలిటీ ఏరియా, వాషింగ్ కానీ సామాన్లు కడగడానికి కానీ ఎనీవేస్ మీరు అక్కడ యూటిలిటీ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది 2 BHK. మీకు బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చూడండి, బ్యాక్ సైడ్ వ్యూ కూడా ఇవన్నీ కూడా మనకు ఫ్లాట్స్ అయితే ఇంకా కూడా ఉన్నాయన్నట్లు ఇంకా. సో మీకు చూస్తుంటే ఆ ఏరియా అంతా పర్సనాపల్లి రైల్వే స్టేషన్ ఉంది కదండి, ఆ బ్యాక్ సైడ్ ఏరియా అనమాట. పర్సనాపల్లి బ్యాక్ సైడ్ కూడా మీకు ఎంత డెవలప్ అయిందో తెలుసండి. మీకు ఈ మధ్య బాగా డెవలప్ అయింది ఈ ఏరియా వచ్చేసి. సో మీకు ప్రాపర్టీ వైజు మీరు తీసుకొని రేపొద్దునే మనం ఇంకా దీన్ని మనం పెట్టుకొని మన పిల్లల తర్వాత వాళ్ళు కూడా ఒక ప్రాపర్టీగా వాళ్ళకి అందియాలి అనుకున్నా కూడా మీకు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది. ప్రాపర్టీ వైజ్ కూడా మీకు రోజులకి పెరిగేదే దినదినాభివృద్ధి ఉంటుంది తప్పితే ఇక్కడ తగ్గదు. ఎందుకంటే నేషనల్ హైవే అండి, హైలైట్ పాయింట్ అది అన్నట్లు ఇంకా. సో గాయస్ చూసారు కదా అండి. సో 3 BHK కానీ 2 BHK కానీ లొకేషన్స్ చూపించాను, ప్రైస్ చెప్పాను, ఎంత స్క్వేర్ ఫీట్స్లో ఉంది చెప్పాను, అప్రూవల్ చెప్పాను. సో స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇంకా కూడా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం కానివ్వండి, హౌసెస్ చూడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేసేసి మీరు కూడా లైక్ చేసేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను గాయస్. బాయ్ బాయ్.